నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మనకున్న రోజులకి కలర్స్ బాగా రిలేట్ అయి ఉన్నాయి అని అంటూ ఉంటారు. అంటే సోమవారం ఈ కలర్ దుస్తులు వేసుకోవాలి, మంగళవారం ఈ రంగు దుస్తులు వేసుకోవాలి అని అంటూ ఉంటారు. వీటి ప్రాముఖ్యత ఎంత మేడం? ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తుంది? అంటే అనుకూలమైన బట్టలు వేసుకుంటే, అనుకూలమైన కలర్స్ వేసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది, ప్రతికూలమైన కలర్స్ వేసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది చెప్తారా? తప్పకుండా. మనకున్న గ్రహాలు అనుకుందాం, 9 ప్లానెట్స్. అటు న్యూమరాలజీలో కానీ ఇటు ఆస్ట్రాలజీలో కానీ ఆ 9 ప్లానెట్స్ని తీసుకొని మనం చెప్తూ ఉంటాం ఏవైనా పరిహారాలు కానీ ఇలా చేయండి అని చెప్పి. అయితే మనకి ఆదివారం గురించి చెప్పుకున్నాం. దీనివల్ల మనకి లాభం ఏంటి అంటే ఆ ప్లానెట్కి సంబంధించిన ఎనర్జీ అనేది ఆ రోజు ఉంటుంది. ఇప్పుడు మీరు మంగళవారం ఉన్నారనుకోండి, మంగళవారం నాడు ఈ టైం నుంచి ఈ టైం మంగళ హోర అని ఉంటుంది. శనివారం అన్నారు, శని హోర ఉంటుంది 6 to 7:30. అట్లా ప్రతి రోజుకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు మన వాళ్ళు. సో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహము రూల్ చేస్తుంటుంది. మరి ఇప్పుడు మనకి 9 గ్రహాలు కదా, 7 రోజులే ఉన్నాయి కదా, ఎలాగ రాహుకేతులకి ఏం చేశారు అంటే మంగళవారం ఏమో రాహుకి ఇచ్చారు, కేతుకేమో శనివారం. ఓకే, అయితే మంగళవారం కుజుడికి రాహుకి ఇద్దరు, రాహుకి కుజుడికి రాహుకి ఇద్దరికి, శనివారం వచ్చేసి కేతుకి చేసుకోవచ్చు. లేదు మంగళవారం నాడు కూడా కేతుకి చేసుకోవచ్చు, తప్పు లేదు, తప్పైతే లేదు. అయితే మనం ఇప్పుడు ఆదివారం రోజు గురించి మాట్లాడుకుందాం. ఆదివారం ఏంటంటే చాలా బ్రైట్ కలర్స్ వేసుకోవాలి. అంటే వైట్, లైట్ వీట్ కలర్స్, క్రీమ్ కలర్ కానీ మీరు ఏమైనా కూడా మీరు అనొచ్చు. అంటే క్రీమ్ కలర్ ఏమైనా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది అంటే మనం వేసుకోగానే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలుగా మీరు ఒక క్రీమ్ కలర్ శారీ చూసుకున్నారనుకోండి, అది అలా పెట్టే కంటే మన మీద వేసుకుంటే బాగుంటుంది. నా మీద అదే కదా, వైట్ కలర్ నేను పక్కన పెట్టేసి ఉంచుతాను. లైట్ కలర్స్ అంటే కొంచెం దూరంగా ఉంటాను, కానీ మా అమ్మ ఇదే మాట ఉంటుంది, వేసుకుంటే కదా దాని అందం తెలుస్తుంది నీకు అని. అలాగే చెప్పారు. సో అట్లా మనకి బ్రైట్ గా ఉండేవి వైట్ కలర్స్ లోనే కొంచెం లైట్ వీటిష్ కలర్స్ లోను వేసుకోవాలన్నమాట. అయితే సండే రోజు ఈ కలర్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి అందుతుంది. ఆ రోజు మనం సన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాం కదా. మీరు ఎప్పుడైనా బర్త్డే రోజు మీ ఫేస్ మనం గమనించుకుంటే బర్త్డే రోజు కొంచెం కళగా ఉంటుంది, మనం సంతోషంగా ఉంటాం, గ్లో ఉంటుంది. ఆ గ్లో అంతా సంతోషంతో వస్తుంది అనమాట. చిన్న పిల్లలు కూడా చూడండి, కేక్ కట్ చేస్తాము, పొద్దున్న డ్రెస్ వేసుకుంటాం, సాయంత్రం డ్రెస్ వేసుకుంటాం, చాక్లెట్స్ ఇవన్నీ 4-5 days నుంచి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళలో అంత ఎనర్జీ కూడా నింపబడుతుంది. సో ఆలోచన వల్లనే మనకి ఎనర్జీ వస్తుంది. ఇది కలిసి వస్తుందా కలిసి అనేది పక్కకు పెట్టేసేద్దాం. మనం ఇది ఇవాళ ఇది వేసుకుందాం, దీనివల్ల మనకి పని అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్కి అది చేరినప్పుడు తప్పకుండా పని అవుతుంది. సో సండే రోజున వైట్ వేసుకుందాం, వైట్ లేకపోతే గోధుమ కలర్స్ వేసుకుందాం, లైట్ ఎల్లో షేడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మండే గురించి చెప్తాం. మండే కూడా నేనైతే మాత్రం లైటర్ షేడ్స్ వాడమంటాను కొంచెం, ఎందుకంటే మానసికంగా కొంచెం సండే కదా మండే అబ్బా అనిపిస్తుంది హాలిడే తీసుకున్నాక. కొంచెం లైటర్ వెయిన్ లో ఉంటుంది కాబట్టి మన మూడ్ అంతా కూడా లైట్ కలర్ షేడ్స్ వేసుకుంటే మంచిది. రెడ్ అస్సలు వేసుకోకండి. మండే రోజు వేసుకొని కలర్స్ ఏమైనా ఉన్నాయా? సండే అన్ని కలర్స్ వేసుకోవచ్చు, ఒక్క బ్లాక్ తప్పించి. అయితే నేను న్యూమరాలజీ చెప్తాను కాబట్టి బ్లాక్ అసలు పొరపాటును కూడా నేను వేసుకొని ఇవ్వను. బ్లాక్ వేసుకోకండి అని చెప్తాను నేను, ఓకేనా? సో సండే కూడా బ్లాక్ వేసుకోకండి, మండే కూడా బ్లాక్ వేసుకోకండి. మండే ఇంకోటి రెడ్ కలర్ ఒకటి వేసుకోకండి. ఏదైనా వర్క్ పెండింగ్ ఉందనుకోండి మనకి, ఇప్పుడు ఫర్ సపోజ్ సాఫ్ట్వేర్ వాడు ఉన్నారు, ఫ్రైడే నైట్ వర్క్ చేసి వచ్చేస్తారు, ఏదో రన్ అవుతుందిలే సాటర్డే సండే అనుకుంటారు. మండే మనం ఆ టెన్షన్లో ఉంటాం, రన్ అవుతుందో లేదో అనుకొని ఆ రెడ్ వేసుకుంటే ఇంకా కొంచెం మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట. సో రెడ్ ఒకటి వేసుకోకండి. మండే రోజు కూడా లైటర్ కలర్స్ ఏమన్నా వీట్ కలర్స్ అట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చు. వైట్ వేసుకుంటే కూడా చాలా మంచిది. నెక్స్ట్ ట్యూస్డే కూడా చాలా మంది అవాయిడ్ చేయాల్సింది రెడ్ కలర్. అవునా? అసలు మంగళవారం రెడ్ వేసుకోండి అని కొంతమంది చెప్తుంటారు. కొంతమంది చెప్తారు కానీ నేను చెప్పను. ఎందుకంటే కుజుడు ప్రభావం చాలా ఉంటుంది కదా. ఏదైనా కూడా మంచి అయినా చెడైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే.
అవునా? సో ఆ రోజు ఆయన ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి అసలు రెడ్ వేసుకుంటే ఇంకా కొంచెం ప్రభావం పెరుగుతుంది కాబట్టి రెడ్ వేసుకోవద్దు అని చెప్తాను. పింక్ కలర్స్, ఇంకోటి లైటర్ గ్రే కలర్ షేడ్స్ అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ బుధవారం వచ్చేసి గ్రీన్ కలర్ లో లైట్ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ అసలు వాడద్దు, లైట్ గ్రీన్ షేడ్స్ ఉంటాయి కదా అవి వాడుకోవచ్చు. గ్రే కలర్ వాడితే కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకు మరి గ్రే కలర్ ఎందుకు చెప్తా అంటే మగవాళ్ళు కూడా వేసుకుంటారు కదా ప్యాంట్ షర్ట్స్, అలా గ్రే కలర్ వాడితే చాలా మంచిది. లైట్ గ్రీన్ షేడ్స్, గ్రే షేడ్స్ మనం వాడుకోవచ్చు బుధవారం రోజు. బ్లాక్ అస్సలు వేసుకోకూడదు బుధవారం, అసలు పొరపాటును కూడా బ్లాక్ వేసుకోవద్దు. ప్యారెట్ గ్రీన్ ఎక్కువ వాడకండి బుధవారం రోజు. ఇంకొకటి గురువారం. గురువారం మనకి పసుపు కలర్, ఎల్లో కలర్ చాలా మంచిది. లేడీస్ కి మంచి మంచి శారీస్ ఉంటాయి ఎల్లోలో, డ్రెస్సెస్ లో కూడా మంచి మంచి ఎల్లో షేడ్స్ ఉంటాయి. సో ఆ ఎల్లో షేడ్స్ అన్ని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఎల్లో కలర్, నాకు ఫేవరెట్ కలర్. బ్రైట్ ఉంటుందమ్మా, చాలా చాలా బ్రైట్ ఉంటుంది. మనం అనుకుంటాం పట్టు చీర మీద జరీ కనపడదేమో అనుకుంటాం కానీ చాలా సూపర్ గా ఉంటుంది. అవును, ఎల్లో చాలా, ఎల్లో అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి బ్లాక్ మాత్రం అస్సలు వాడకండి ఎల్లో గురువారం రోజు. బ్లూ ఒకటి వాడకండి థర్స్డే రోజు, బ్లూ అస్సలు వాడద్దు. అలాగే మనం ఇప్పుడు ఫ్రైడే ఏంటంటే పింక్ కలర్ షేడ్స్, మీరు లోటస్ చూసారు కదా, లోటస్ కలర్స్, బేబీ పింక్స్, డార్క్ పింక్స్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. సో అవి వేసుకోవచ్చు. బ్లాక్ అస్సలు వాడకుండా ఉంటే సరిపోతుంది. సాటర్డే అందరు అంటారు మరి అన్ని ప్లానెట్స్ కి కరెక్ట్ కలర్స్ చెప్పారు కదా, సాటర్డే అంటే శనివారం బ్లాక్ వేసుకోవాలి కదా, మంచిదే కదా అంటారు. నేనేం చెప్తానంటే బ్లూ వేసుకోమంట. యాక్చువల్ గా శనీశ్వరుడి కలర్ నీలం, అందుకే కదా నీలం కూడా మనం ఇస్తాం పెట్టుకోవడానికి. బ్లూ ఆయన కలర్, ఇంద్రనీలం పెడతారు ఆయన. సో ఖచ్చితంగా ఆ బ్లూవర్ షేడ్స్ అన్ని వాడండి. బ్లూ షేడ్స్ వాడేటప్పుడు ఏంటంటే మగవాళ్ళు లైటర్ బ్లూ షేడ్స్ వాడితే చాలా మంచిది, ఇంకా బాగా తొందరగా వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ కలర్స్ అన్ని ఫాలో అవడం వల్ల మనకేంటంటే మనలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది. మనం ఇది ఫాలో అయినప్పుడు మనకి చిన్న మంచి పని జరిగింది అనుకోండి, దాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉంటాం, నాకు ఇలా జరిగింది నువ్వు కూడా చేయని చెప్తూ ఉంటాం. సో ఆ పాజిటివిటీ పెరిగి మనకి ఇంకా పని తొందరగా అవడానికి సబ్ కాన్షియస్ మైండ్కి చేరుతుంది అనమాట. రైట్. కొంతమందికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అంటారు. నాకు ఇష్టం. రెడ్ అంటే కూడా ఇష్టపడుతూ ఉంటారు. మీరు రెడ్ ని బ్లాక్ ని అవాయిడ్ చేస్తాం, మరి రెండు కలర్స్ కి మరి దూరం పెట్టేయాలంటారు. రెడ్ మంగళవారం రోజు మాత్రం రెడ్ అవాయిడ్ చేయాలి. మిగతా రోజులు ఇప్పుడు నేను చెప్పిన కలర్స్ ఏవైనా కూడా వేసుకుంటూ మధ్య మధ్యలో వేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ మీద పింక్ కలర్ పూలు ఉన్నాయి, వేసుకోండి, తప్పలేదు. టోటల్ గా రెడ్ కలర్ మంగళవారం ఎందుకు అని అంటే ఆల్రెడీ ఎనర్జెటిక్ గా ఉంటుంది ఆ రోజంతా, చాలా ఎనర్జీ ఉంటుంది మంగళవారం నాడు. కుజుడికి సంబంధించిన రోజు కదా, ఫుల్ ఎనర్జెటిక్ ఆయన అసలు చాలా. ఇంకా కొంచెము మనం యాడ్ చేసినట్టు అవుతుంది అనమాట. మరి ఇక బ్లాక్ కి ఎప్పుడు న్యాయం చేయాలి మేడం? బ్లాక్ కి ఎప్పుడు అన్యాయమే చేయాలి. ఇష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఇష్టపడిన వాళ్ళకి ఒకటి చెప్తాను, బ్లాక్ మీరు ఫిజిక్స్ చదివే ఉంటారు. మనం అందరం కూడా దైనందిన జీవితంలో విగ్బిఆర్ అనేది మనం వినే ఉంటాం. ఇంద్రధనస్సు అంటే ఎంత ప్రాణమో మనకి. అయితే బ్లాక్ లో ఏమవుతుందంటే మీకు అన్ని కలర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది బ్లాక్, దానిలో కలిపేసుకుంటుంది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదున్నా కూడా. అందుకని బ్లాక్ ని మనం అవాయిడ్ చేయమంటాం. మీరు మబ్బులు కూడా చూడండి, విపరీతంగా వర్షం కురుస్తుంది అనుకుంటే అప్పుడు 6 నల్ల మబ్బులు కమ్ముకుంటాయి. అప్పటిదాకా యూనివర్స్ కూడా బ్లాక్ ని యాక్సెప్ట్ చేయదు. అవునా కదా? సో ఇంద్రధనస్సులో కూడా చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి కదా, మరి మనకి బ్లాక్ ఎక్కడ కూడా మనకి కనిపించదు. సో వెరీ రేర్ మనం బ్లాక్ యాపిల్, ఈ మధ్య నేను చూసాను, నేను బ్లాక్ యాపిల్ ఉంది, బ్లాక్ యాపిల్ చాలా కాస్ట్ అంట, ఫుల్ తీయగా ఉంటుందండి. మరి ఫేస్బుక్ లో వేసాడు, అట్రాక్ట్ అయిపోతాం చూడంగానే, ఎందుకు ఇట్లా గుంజేస్తుంది అనమాట మనని. అందుకని బ్లాక్ వద్దు అని నేను చెప్తాను. రైట్ మేడం, కలర్స్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కలర్స్ వేసుకోవాలి, ఏ కలర్స్ వేసుకోవద్దు అనేది వివరంగా చెప్పినందుకు కృతజ్ఞతలు మేడం. నమస్తే.